అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ దెమ్. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మా ఆశయం అంతా ఒకటే. మనం ఎక్కడైతే తలదించుకున్నామో, ఎక్కడైతే కన్నీరు కార్చామో, ఎక్కడైతే అవమానాలు పొందామో, ఎక్కడైతే విరిగిపోయి నలిగిపోయామో అదే స్థలములు ప్రభు మనందరినీ హెచ్చించుదురుగాక. ఆమేన్. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు ప్రభు మీ అందరికీ దయచేయుదురుగాక. ఆమేన్. ఈరోజు మన జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని మనం ఎదుర్కొంటేటప్పుడు ఒకవైపు మనకు కోపం వస్తూ ఉంటుంది. ఎందుకంటే మన చుట్టూ ఉండే ప్రజలు ఎట్లాంటి వారంటే మన మీద నిందలు వేయాలని, మనల్ని అవమానపరచాలని, మన సాక్ష్యాన్ని పాడు చేయాలని, మానసికంగా మనల్ని కృంగదీయాలని వారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పీతల కోసం మీకు తెలుసు కదా, పీత మీద మూత పెట్టరంట. ఎందుకో చెప్పనా, ఒక పీత బయటికి వెళ్తూ ఉంటే మరొక పీత వెనకాల నుండి కిందకు లాగుతుంది. మానవ జీవితాలు కూడా అట్లనే ఉన్నాయి. ఒకరు ఎదుగుతే చూసి తట్టుకోలేని మనుషులు కూడా మన చుట్టూ ఉంటారు. ఇవన్నీ మనకు ఎదురవుతూ ఉండేటప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, మాకంటూ ఒక సమయం వస్తే బాగుండు, అందరికీ సమాధానం చెప్పాలని మనం ఎదురు చూస్తూ ఉంటాం. క్రైస్తవ బిడ్డలకి ఒక మాట చెప్తాను, నా అనుభవంతో చెప్తున్నాను. మీరు బలమైన సాక్షులుగా వాడబడాలంటే మనం మౌనంగా ఉండడం చాలా మంచిది. భక్తుల జీవితాల్లో ఎన్నో అవమానాలు పడ్డాయి, ఎన్నో నిందలు వారి మీద వేశారు, వారిని చంపాలని ప్రయత్నం చేశారు, వారి క్యారెక్టర్ని పాడు చేశారు. కానీ అయినా కానీ దేవుని బిడ్డలందరూ మౌనంగా నిలిచిపోవడం వల్ల వారి పక్షాన ప్రభువే మాట్లాడారు. ఆయన మాట్లాడడం వల్ల వీరందరూ కూడా బలమైన సాక్షులుగా ఎక్కడైతే పడిపోయారో అక్కడే నిలబడ్డారు. ఈరోజు అదే సలహా మీకు కూడా చెప్తున్నాను, మౌనంగా ఉండండి. దేవుని వాక్యం ఇట్లా సెలవిస్తున్నారు కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి ఉండుడి. దేవుడు నిన్ను హెచ్చించే రోజులు వస్తున్నాయి. నువ్వు దీన మనసుకుడై ప్రభు చేతుల క్రింద నువ్వు అణిగిమణిగి ఉండేటప్పుడు దేవుడు నీ పక్షాన మాట్లాడతారు. నిజమే, మనుషులు మీ మీద నిందలేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, మీ సాక్ష్యాన్ని పాడు చేస్తారు, లేకపోతే రకరకాల మనస్తత్వాలు కలిగిన వారి మధ్యన మనం ఉంటాం కాబట్టి ఎన్నో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నువ్వు తొందరపడి మాట వదలొద్దు. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉండడం వల్ల నీ చుట్టూ ఉండేవారు ఎట్లాంటి వారో ప్రభు నీకు చూపిస్తున్నారు. నీ చుట్టూ ఎట్లాంటి మాటలు, నిందలు నీ మీద వేస్తున్నారో ప్రభు నీకు చూపిస్తున్నారు. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉండిపోతావో దేవుడు నీ పక్షాన మాట్లాడతారు. యేసేపు మీద ఎన్నో అవమానాలు పడ్డాయి, యేసేపు మీద ఎన్నో నిందలు పడ్డాయి. దానియేలుని చంపాలని ప్రయత్నం చేశారు. షడ్రక్ మేషక్ మీద బలమైన కుట్రలే వేశారు. కానీ వారు మౌనంగా నిలిచిపోయి ప్రభు వైపు చూడగలిగారు. దేవుడు వారందరినీ బలమైన సాక్షులుగా ఉన్న స్థలాన్ని నిలబెట్టారు.